పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, బ్యాంక్ అధికారులు పాల్గొని నగదు రహిత లావాదేవీలపై ప్రజల అనుమానాలను నివృత్తి చేశారు. దేశంలో అవినీతిని అంతమొందించాలంటే నగదు రహిత లావాదేవీలే ప్రత్యామ్నాయ మార్గమని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ ఉండాలని, కళాశాలలతో జరిపే అన్ని లావాదేవీలు డెబిట్ కార్డ్ నగదు రహితంగానే నిర్వహించేలా నిబంధనలు తప్పనిసరి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్లాస్టిక్ మనీని ప్రోత్సహించడంలో భాగంగా విజయవాడలో విద్యార్థులు చేపట్టిన అవగాహన ర్యాలీని మంత్రి గంటా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రతి యూనివర్సిటీ కూడా ఒక నోడల్ ఆఫీసర్ని నియమించుకున్నారు. ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా అన్ని అఫిలియేటెడ్ కాలేజ్తో పాటు యూనివర్సిటీస్లో కూడా కంప్లీట్గా ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్లో ఉండే విధంగా ఇప్పటికే అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ క్యాంటీన్ కానీ, స్టోర్స్ కానీ, ఫీజు పేమెంట్లు కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాం. దాంతోపాటు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చేసి అన్ని రాబోయే రోజుల్లో ట్రాన్సాక్షన్స్ త్రూ అకౌంటే చేసేట్టుగా ఆన్లైన్ చేయాలని చెప్పి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. గుంటూరులో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. నగదు చెల్లింపులు వద్దు, ఆన్లైన్ చెల్లింపులు ముద్దు అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ నుంచి మార్కెట్ వరకు ఈ ప్రదర్శన సాగింది. అనంతపురంలో ఇంజనీరింగ్, వైద్య కళాశాలల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. జేఎన్టీయూ ఉపకులపతి సర్కార్, కలెక్టర్ కోన శశిధర్ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గ్రామాలకు పంపి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే వారికి ప్రభుత్వం ఒక్కో లావాదేవీకి 35 రూపాయల వరకు పారితోషికం ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తిరుపతిలో ఎస్వి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. కర్నూలులోనూ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళని మరి దీంట్లో భాగస్వాములు చేసుకుంటూ కేవలం ఏటీఎంల దగ్గరికి వెళ్ళి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి నగదు కోసం లైన్లో వెయిట్ చేయకుండా ఎవరి జేబులో అయితే కార్డు ఉంటుందో, ఎవరి ఫోన్లో అయితే మొబైల్ బ్యాంకింగ్ మనం యాక్టివేట్ చేసుకుంటామో వాళ్ళకి పూర్తిగా ఎంపవర్ అయినట్టే. కాబట్టి ఈ నెల రోజులు కూడా ప్రత్యేకంగా ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడం కోసం, అవగాహన కలుగజేయడం కోసం మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. రాజమహేంద్రవరంలో నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అవినీతి నియంత్రణకు, దొంగనోట్లు అరికట్టాలంటే నగదు రహిత లావాదేవీలు మాత్రమే నిర్వహించాలని నినాదాలు చేశారు. వారం రోజుల పాటు విద్యార్థులు ప్రతి గ్రామానికి వెళ్లి నగదు రహిత లావాదేవీలపై అందరికీ అవగాహన కల్పిస్తారని ఉపకులపతి ముత్యాలనాయుడు తెలిపారు. కాకినాడలోనూ జేఎన్టీయూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులు ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. విద్యుత్ శాఖ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే బిల్లులు చెల్లించవచ్చని వివరించారు.